నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో, అందులో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో క్రీడల అభివృద్ధికి పూర్తి స్థాయి తోడ్పాటు అందివ్వాలని కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కోరారు. ఈ మేరకు మంగళవారం నాడు ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధి, మైదానాలు, క్రీడాకారుల వసతులు, క్రీడాకారులకు అందాల్సిన గౌరవాలకు సంబంధించి ప్రత్యేకంగా చర్చించారు. శ్రీకాకుళం రూరల్ మండలం పాత్రునివలస రెవెన్యూ పరిధిలో ఉన్న 33 ఎకరాల స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధి గురించి ఇందులో ప్రముఖంగా చర్చించారు. ఖేలో ఇండియా పథకం నుంచి మరిన్ని నిధులు కేటాయింపు చేసి త్వరితగతిన దీనిని క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఇంకోవైపు శ్రీకాకుళం జిల్లా క్రీడల అధికారుల నుంచి వెళ్లిన స్పోర్ట్స్ సెంటర్స్ ప్రతిపాదనను గుర్తు చేశారు. జిల్లాలో 10 ప్రాంతాలలో 15 క్రీడా అంశాలకు సంబంధించి క్రీడా వికాస్ కేంద్రాల అనుసంధానంగా ఏర్పాటు చేయనున్న స్పోర్ట్స్ సెంటర్స్ ను కూడా అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. రామ్మోహన్ నాయుడు చెప్పిన అంశాలపై మాండవీయ సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం పేద ప్రజల కోసం వేలాది కోట్లు వెచ్చించి అమలు చేస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థలో అలసత్వాన్ని సహించేది లేదని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు కాంతారావు స్పష్టం చేశారు. మంగళవారం శ్రీకాకుళం నగరంలోని పలు రేషన్ డిపోలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముందుగా బలగ హాస్పిటల్ రోడ్డులోని డిపోను పరిశీలించిన కాంతారావు అక్కడ స్టాకు ఉన్నప్పటికీ అదనపు వస్తువులైన గోధుమ పిండి, బెల్లం విక్రయించడంలో విఫలమవ్వటంపై అసహనం వ్యక్తం చేశారు. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా సరఫరా అధికారిని ఆదేశించారు. అనంతరం DCMS ఆధ్వర్యంలో నడుస్తున్న డిపోలను సందర్శించి నోటీసు బోర్డులో వివరాలు ప్రదర్శించకపోవటం చట్టపరంగా తప్పని హెచ్చరించారు. న్యూ కాలనీలోని డిపో మూసివేయటం వల్ల లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారని, అంగన్వాడీలకు బియ్యం పంపిణీ చేయకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు డీలర్పై చర్యలకు ఆదేశించారు. శ్రీకాకుళం అర్బన్ పరిధిలోని గాజుల వీధి అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆయన అక్కడ స్టాక్ రిజిస్టర్లను నిశితంగా పరిశీలించారు. హాజరు పట్టికలో గైర్హాజరైన వారిని రెడ్ మార్క్ తో గుర్తించాలని, రికార్డుల్లో కొట్టివేతలు, దిద్దుబాట్లు ఉంటే సంబంధిత సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. చిన్నారులకు అందించే ఆహార నాణ్యతను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈరోజు మన జిల్లాకు సంబంధించి ఎంతో మంది ఈరోజు మన ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుకొని ఎంతో ఉన్నత స్థానాల్లో ఉన్న రోనంకి గోపాలకృష్ణ అని పేరున్నారా, IAS టాపర్. ఇలాగే ఈ జిల్లా వాసి మన ప్రభుత్వ స్కూల్స్లో చదువుకున్నటువంటి వ్యక్తి కటిక పేదరికం నుంచి అత్యున్నత సర్వీస్ అయినటువంటి IASకి ఎంపికయ్యారు. వీళ్ళే కాకుండా ఎంతోమంది విద్యల వాడ శ్రీకాకుళం జిల్లా. ఒక DSC నోటిఫికేషన్ వచ్చి విడుదలైతే ఒక కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చి సగం మంది శ్రీకాకుళం జిల్లా వాళ్ళు ఉంటారు. కాబట్టి వారందరినీ స్ఫూర్తిగా తీసుకొని మీ అందరూ కూడా బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ సర్వే ప్రోగ్రాం 2వ విడత పగడ్బందీగా నిర్వహిస్తున్నామని శ్రీకాకుళం జిల్లా సర్వే మరియు ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు ఏ వెంకటేశ్వరరావు చెప్పారు. మంగళవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో శ్రీకాకుళం జిల్లాలో 738 గ్రామాల్లో సర్వే పూర్తయిందని, 2వ విడత సర్వే 205 గ్రామాల్లో ఈ నెల 2వ తేదీ నుంచి ప్రారంభమైందని అన్నారు. జిల్లాలో జరుగుతున్న సమగ్ర సర్వేకు రైతులు సంపూర్ణ సహకారాన్ని అందించాలని కోరారు. గ్రామాల్లో ముమ్మరంగా జరుగుతున్న భూమి సర్వే ప్రోగ్రాంకు సంబంధించి రైతులు వారి వారి రికార్డ్స్ చూపించి హక్కులు పొందాలని సూచించారు. గత గవర్నమెంట్లో 738 విలేజ్లు రీసర్వే చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కొత్త గవర్నమెంట్ వచ్చాక పైలట్ విలేజ్ టేకప్ చేసి 25 గ్రామాలు జిల్లాలో చేయడం జరిగింది. అదేవిధంగా సెకండ్ ఫేజు 49 విలేజ్లు పూర్తి చేశాము. అదేవిధంగా థర్డ్ ఫేజ్లో 85 విలేజ్లను ఆల్రెడీ వర్క్ అవుతుంది. అదేవిధంగా ఈ నిన్నటి 2వ తారీఖు నుంచి 205 గ్రామాలు జిల్లాలో టేకప్ చేసి మళ్ళీ కొత్తగాను చేయడం జరుగుతుంది.
ఈ విధంగా జరుగుతున్న సర్వేకి రైతులందరూ కూడా సహకరించి మీ దగ్గర ఉన్న అన్ని రకాల డాక్యుమెంట్స్తో జీటీ వర్క్కి అటెండ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రీసర్వేకి అందరూ కూడా సహకరించి చక్కగా ఎవరు పాస్బుక్లు పొందుతారని, అదేవిధంగా 1Bలు పొందుతారని, ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రకాల రాయితీలు కూడా తీసుకుంటారని, అదేవిధంగా ఈ సర్వే కాకుండా మన దగ్గర జాయింట్ ఎల్పిఎంస్ కూడా ఉన్నాయి. ఆ జాయింట్ ఎల్పిఎంస్కి సంబంధించి గవర్నమెంట్ 550 రూపాయలు ఉంది, 50 రూపాయల వరకు మనకి ఎగ్జామ్షన్ ఇచ్చింది. వీళ్ళందరూ కూడా ఏదైతే జాయింట్ ఎల్పిఎంస్ ఉన్నాయో వాటిని అన్నదమ్ముల వాటాలైనా లేకపోతే ఇది కార్యకర్తల ద్వారా ఇదే విధంగా డివైడ్ చేసుకొని వాటిని విడదీయవలసిందిగా కోరుతున్నాము. ఇదే విధంగా ఇప్పుడు మన ప్రభుత్వం కూడా పాస్ పుస్తకాలు అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు టేకప్ చేసి ఆయన చేతుల మీద ఇవ్వాలని, ప్రతి నెల కూడా కొన్ని బుక్స్ ఇవ్వాలని చెప్పేసి ఆయన ఆలోచన చేశారు. కాబట్టి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం దేవునల్తాడ గ్రామంలో విషాదం నెలకొంది. దేవునల్తాడ గ్రామానికి చెందిన 42 ఏళ్ల చెక్క గోపాలరావు అనే మత్స్యకారుడు మంగళవారం వేకువజామున 4 గంటలకు సహచరులతో కలిసి బోటులో చేపల వేటకు సముద్రంలోకి వెళ్లగా అకస్మాత్తుగా బోటు బోల్తా పడటంతో చెక్క గోపాలరావు మరణించినట్లు పోలీసులు చెబుతున్నారు. అలల ఉధృతి కారణంగానే బోల్తా పడి ఉండవచ్చని భావిస్తున్న వజ్రపు కొత్తూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గోపాలరావు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకోగా భార్య పిల్లలు బోరున విలపిస్తున్నారు. విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే సుపరిపాలన అందిస్తూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుంటుందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమాన్ని ప్రథమ లక్ష్యంగా పెట్టుకుని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయటమే కాకుండా ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తోందని అన్నారు. గత 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొన్నారని, ముఖ్యంగా విద్యుత్ రంగం తీవ్ర ఆర్థిక ఒత్తిడులు, గందరగోళ పరిస్థితులను ఎదుర్కొందని విమర్శించారు. విద్యుత్ అనేది రాజకీయ అస్త్రం కాదని, ప్రజల జీవితాలతో ముడిపడిన అత్యంత కీలక మౌలిక రంగమని అన్నారు. అలాంటి రంగాన్ని అవివేకపూరిత నిర్ణయాలతో అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని ఆరోపించారు. 2019లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారం నుంచి దిగిపోయే నాటికి రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా నిలిపారని గుర్తు చేశారు. అయితే జగన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి సుమారు 32,000 కోట్ల భారం ప్రజలపై మోపారని, విద్యుత్ కోతలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వీర్యమైన విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సంస్కరణలు చేపట్టిందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం విద్యుత్ ఛార్జీలు పెంచకుండా 1,000 కోట్ల రూపాయల ట్రూ-అప్ భారాన్ని ప్రభుత్వం భరించిందని చెప్పారు. తాజాగా 4,498 కోట్ల ట్రూ-అప్ ఛార్జీలను కూడా ప్రజలపై మోపకుండా ప్రభుత్వం భరించటం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. 1999లో ఏపీఈఆర్సీ ఏర్పాటైన నాటి నుంచి తొలిసారిగా ట్రూ డౌన్ నమోదు కావటం కూటమి ప్రభుత్వం తీసుకున్న సంస్కరణ ఫలితమని తెలిపారు. 110 కోట్లు ఏమైందో ఇప్పుడు కూడా సమాధానం దొరకట్లేదు మాకు. మేము మీడియా గురించి చెప్తున్నాను. 110 కోట్లు మొన్న కలెక్టర్ గారి దగ్గర నా ఆవేదన అలా కలిగించాను. 110 కోట్లు ఎక్కడికి వెళ్ళింది, ఎవరి దగ్గరికి వెళ్ళింది తెలియలేదు. అన్ని నియోజకవర్గాల డబ్బులు ఉన్నాయి. పాతపట్నం నియోజకవర్గ డబ్బులు 110 కోట్లు జేజీఎం వెనక్కి వెళ్ళిపోయి ఎక్కడ ఉన్నాయి? అది ఎందుకు అలా జరిగింది అంటే ఇవన్నీ తీసుకున్న పోతే ఈ రోజు అది ఉదాహరణ కింద 265 కోట్లు తెస్తూ మళ్ళీ ప్రతి ఊరు కూడా వాటర్ కాలం చెప్తూ అతి తక్కువ టైంలో మార్చి ఏప్రిల్ నెలలో తప్పనిసరిగా అందరికి కూడా వాటర్ వస్తుంది. మొట్టమొదటిసారిగా మిలియపుట్టుకు వాటర్ ఇస్తున్నారు, దాన్ని గ్రామానికి ఇస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఉన్నాయి. ఒకటి మాత్రం ప్రజలందరూ గుర్తించాలి, మసిపూసి మారడకాయ చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి నమ్మద్దు. ఒక్క ఛాన్స్ అని మన అవకాశం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి నమ్మద్దు. ఒక్క ఛాన్స్ అని అవకాశం ఇచ్చి మోసపోయినా నమ్మద్దు. ఒక్కటి మాత్రం ఏ ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుంది, ఏ ప్రభుత్వంలో మెగా జాబ్ క్యాలెండర్. ఇప్పుడు మీకు అందరూ తెలిసిందే
గూగుల్ లాంటి సంస్థలు డేటా కేబుల్ సెంటర్లు ఇక్కడ పెడుతూ మీరు అందరూ చూసారు, ఆదాయ సెంటర్లు పెట్టారు. సుమారుగా 13,25,000 కోట్లు మనం తెచ్చారు ఈ రోజు. పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అంటే దేశంలోనే 25%. 25% దేశంలో అంటే దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? అన్ని రాష్ట్రాల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 25%, అంటే రూపాయికి పావలా వాటా. అన్ని కోట్లు పెట్టుబడులు తెచ్చిన మహానుభావుడు ఎవరైనా నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ క్రెడిట్ అంతా ఆయనని మీకు తెలియజేస్తున్నాను. ఒక్కసారి ప్రజలు చూడండి ఆయనకి. అందుకే మన అవార్డు కూడా వచ్చింది. అంటే గత నాయకుడు ఏం చేయాలంటే ఉండిది లేనిది మొత్తం దోసుకొని మొత్తం సర్వనాశనం అయిపోయారు. అందుకే ప్రజలు విజ్ఞానవంతులు, ఒకసారి గుర్తిస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం సాంకేతికత, ఖచ్చితత్వం, స్థిరమైన అభివృద్ధి దిశగా ముందుకు అడుగులు వేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మంగళవారం విజయవాడలోని గవర్నర్ పేట నందుగల సమగ్ర జల వనరుల నిర్వహణ మరియు రైతు శిక్షణ కేంద్రంలోని సమావేశ మందిరంలో రాష్ట్ర ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో సూక్ష్మ సాగునీటిలో ఆటోమేషన్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ నీటి వనరుల తగ్గుదల, వాతావరణ మార్పులు, సాగు వ్యయాల పెరుగుదల వంటి సవాళ్ల మధ్య రైతును కాపాడాలంటే వ్యవసాయాన్ని స్మార్ట్ వ్యవసాయంగా మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశానికి మార్గదర్శకమైన మైక్రో ఇరిగేషన్ మరింత బలోపేతం చేస్తూ పవర్ డ్రాప్ మోర్ క్రాప్ నుంచి పవర్ డ్రాప్ మోర్ రిటర్న్స్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. ఇకపై నీరు, ఎరువుల వినియోగం ఊహలపై కాకుండా సెన్సార్లు, డేటా, ఆటోమేషన్ ఆధారంగా జరగడంతో 20 నుంచి 30% నీటి ఆదా, కార్మిక వ్యయాల తగ్గింపు, దిగుబడి, నాణ్యత పెరుగుదల సాధ్యమవుతాయని చెప్పారు. ఉద్యాన తోట, షేడ్ నెట్, గ్రీన్ హౌస్ మరియు అధిక విలువైన పంటలకు ఈ పథకం అత్యంత ఉపయోగకరమని వివరించారు. PMKSY క్రింద హెక్టార్కు 40,000 వరకు మద్దతుతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు జరుగుతోందని తెలిపారు. చిన్న, సన్నకారు మరియు SC/ST రైతులకు 55%, ఇతర రైతులకు 45% సబ్సిడీ అందిస్తూ ఇప్పటికే ఉన్న డ్రిప్పుల్లోనూ ఆటోమేషన్ అమర్చుకునే వీలుందని చెప్పారు. ఎంపానెల్ చేసిన కంపెనీల ద్వారానే పారదర్శక అమలు, స్థిర ధరలు, అధికారి తనిఖీ, అనంతరమే చెల్లింపులు, ప్రతి భాగంపై APMIP ముద్ర తప్పనిసరిగా ఉంటుందని పేర్కొన్నారు. వారంటీ, సర్వీస్ సపోర్ట్, త్వరితగతిన ఫిర్యాదు పరిష్కారం కల్పిస్తూ రైతును ఎప్పుడూ భరోసాగా నిలబెడతామని స్పష్టం చేశారు. నీటి, విద్యుత్, ఎరువుల ఖర్చు తగ్గుబడి, దిగుబడుల పెరిగి రైతు ఆదాయం స్థిరపడేలా ఆటోమేషన్ ఆధారిత మైక్రో ఇరిగేషన్ వ్యవసాయ సంస్కరణగా నిలుస్తుంది. స్మార్ట్ వ్యవసాయంతో ఆంధ్రప్రదేశ్ను దేశానికి ఆదర్శంగా నిలబెడదామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం దేవునల్తాడ గ్రామానికి చెందిన మత్స్యకారుడు గోపాలరావు ప్రమాదవశాత్తు చేపల వేటకు వెళ్లి మృతి చెందటంతో ఆయన కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గౌరవ కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేక చొరవతో మృతుని కుటుంబానికి 10 లక్షల పరిహారం ప్రకటించారు. ఈ పరిహారంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 లక్షలు, లేబర్ డిపార్ట్మెంట్ నుంచి 5 లక్షలు మంజూరు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు తప్పనిసరిగా భద్రతా చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని మత్స్యశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోయి తీవ్ర దుఃఖంలో ఉన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి భరోసా ఇస్తోందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి సాయం మంజూరు చేయటం వల్ల మృతుడి కుటుంబానికి తక్షణ భరోసా లభించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం రూరల్ నైరా గ్రామంలో రైతులతో ముఖాముఖి చర్చలు రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జరిపారు. కూటమి ప్రభుత్వంలో రైతులు, మిల్లర్లకు ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే తమ ఖాతాల్లోకి ధాన్యం డబ్బులు జమ అవుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. మిల్లుల వద్ద సమస్యలు, బ్యాంక్ గ్యారంటీలు, ట్రక్ షీట్ తయారీ, పంటల దిగుబడి గురించి తదితర విషయాలపై రైతులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల సంస్థ MD సేనాపతి ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, RDO సాయి ప్రత్యూష, జిల్లా పౌర సరఫరాల అధికారి G సూర్యప్రకాశరావు, మేనేజర్ వేణుగోపాల్, అగ్రికల్చర్ JD త్రినాథరావు, వంశధార ప్రాజెక్ట్ చైర్మన్ A రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా రూరల్ మండలం నైరా గ్రామంలోని చిట్టెమ్మ రైస్ మిల్లును మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కెపాసిటీకి మించి ట్రక్ షీట్లు నమోదైనట్లు ఆన్లైన్ రికార్డుల్లో వెల్లడైంది. ఖరీఫ్ సీజన్లో రైసు మిల్లుకు 23,000 మెట్రిక్ టన్నుల టార్గెట్ ఇచ్చామని చెప్పారు. నవంబర్ నుంచి వేమెంట్ బ్రిడ్జ్ రికార్డుల ప్రకారం 1000కి పైగా ట్రక్ షీట్లు నమోదు చేశారు. మిల్లులో ఫిజికల్ స్టాక్కు సంబంధించి సరైన రికార్డులు లేకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. రైసు మిల్లుపై సమగ్ర విచారణకు మంత్రి ఆదేశించారు. విచారణలో భాగంగా స్టాక్ వెరిఫికేషన్ ప్రక్రియ అధికారులు చేపట్టారు. తాను 1985 నుంచి నందమూరి తారక రామారావు అభిమానిగా ఉంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన మెచ్చి రాజకీయాల్లోకి వచ్చానని, అప్పటి నుంచి అరసవల్లి వాసులు తనకు అన్ని విధాలా అండగా ఉంటున్నారని, వారి రుణం తీర్చుకోలేనిదని శ్రీకాకుళం నగర కార్పొరేషన్ మార్కెట్ వెండింగ్ కమిటీ సలహాదారు ఉంగటి రమణ అన్నారు. నగరంలోని అరసవల్లిలోని ఆయన స్వగృహంలో ఉంగటి రమణ పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు, అరసవల్లి గ్రామ ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాకుళం డైనమిక్ యంగ్ ఎమ్మెల్యే గొండు శంకర్ నాయకత్వంలో నగరంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 60 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా గత సంక్రాంతి సమయంలో డే అండ్ నైట్ నుంచి 7 రోడ్ల కూడలి వరకు సెంటర్ డివైడింగ్ నిర్మాణం, పెద్దపాడు రోడ్డు విస్తరణ, కృష్ణా పార్క్ వద్ద కల్వర్టు నిర్మాణం, అరసవల్లి రథసప్తమిని రాష్ట్ర పండుగగా గుర్తింపును తేవటంతో పాటు శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో ఇప్పటి వరకు సుమారు 12 కోట్ల పనులు చేయించిన ఘనత ఎమ్మెల్యే శంకర్కే దక్కుతుందన్నారు. నగరంలోని కంపోస్టు కాలనీలోని ఇటీవల ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి వారి కుటుంబాల్లో వెలుగులు నింపిన గొప్ప మానవతావాది శంకరన్నని తెలిపారు. ఆయన నాయకత్వంలో పనిచేయటం తనకు గర్వకారణంగా ఉందని రమణ తెలిపారు. పుట్టినరోజు వేడుకల కన్నా నగరంలో జరుగుతున్న అభివృద్ధి చూస్తేనే తనకు మరింత ఆనందంగా ఉందన్నారు. త్వరలోనే అరసవల్లి అసిరితల్లి ఆలయం వద్ద ఓ వేదికను నిర్మించనున్నామని, అరసవల్లిలో 18 లక్షలతో సీసీ రోడ్లు, 38 లక్షలతో పంప్ హౌస్, కాలనీలో రోడ్లు, కాలువల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని వివరించారు. అభిమానం చాలా చాలా విలువైనది. జీవితాంతరం నాతో గుర్తుండిపోయే అభిమానం. అంతటి ప్రేమని, అభిమానం పెంచిన నా మిత్రులకు, నా కుటుంబ సభ్యులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, సోదరి మనులకు అందరికీ నేను ఎంతగా రుణపడి ఉంటానని తెలియజేస్తూ, ముఖ్యంగా నా అరసవల్లి గ్రామ ప్రజలందరికీ నేను శిరస వంచి, యువతకి, పెద్దలకి శిరస వంచి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో ఆదరాభిమానాలు చూపిస్తున్నారు. నాతో పాటు నా జర్నీలో కొనసాగిస్తున్న ఈ జర్నీకి వాళ్ళు వెన్నుదండుగా ఉంటూ, సపోర్ట్ ఇస్తూ, నిత్యం నా వెంట ఉంటూ, నేనున్నామన్నా అంటూ, నీ వెనక సపోర్ట్గా ముందుకు నడు అంటూ నాకు అంతటి ధైర్యాన్ని ప్రసాదిస్తున్న అరసవల్లి ప్రజలందరికీ శిరస వంచి ప్రణామం తెలియజేసుకుంటూ, పట్టణ ప్రజానీకానికి అలాగే శిరస వంచి ప్రణామం తెలియజేసుకుంటున్నాను. శ్రీకాకుళం నియోజకవర్గంలో మా నాయకులు, కార్యకర్తలు నన్ను ఎంతోగానే సపోర్ట్ చేస్తున్నారు. నేను ఈ స్థితికి రావడానికి కారణం కూడాను గౌరవనీయులు మన కేంద్ర మంత్రి వర్యులైన కింజరాపు రామ్మోహన్ రెడ్డి గారు, అలాగే మన కింజరాపు రాష్ట్ర మంత్రి వర్యులైన కింజరాపు అచ్చెన్నాయుడు గారు, అలాగే ముఖ్యంగా మా శ్రీకాకుళం నియోజకవర్గంలో ఒక యంగ్స్టార్, డైనామిక్, కష్టపడే తత్వం కలిగిన గొండు శంకర్ గారు నాయకత్వంలో నన్ను ఇంతటి ఉన్నత పదవులు సేకరించే విధంగా తీర్చిదిద్ది నన్ను అనునిత్యం వెన్నుంటుండి సలహాలు, సూచనలు అందిస్తూ నన్ను ముందుకు నడుపుతున్న గౌరవనీయులైన శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ గారికి నా వినయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ చక్కనైన అవకాశం ఇచ్చిన ఈ శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలకి, అలాగే పట్టణ ప్రజలకి, తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు, తమ్ముళ్లకు, అరసవల్లి గ్రామ ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చక్కనైన అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వినయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.